దేవరకద్రలో 1294 బీజేపీ లీడ్ వచ్చింది. మహబూబ్ నగర్లో 7282 బీజేపీ లీడ్ వచ్చింది. సో లాస్ట్ 5 కాన్స్టిట్యున్సీస్ పోయింది. ఒక 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్ వచ్చింది కానీ ఆల్మోస్ట్ ఆల్ 3510 మక్తల్ లేలే కాదు, అది 6400 కానీ 6400 సీఎం కొడంగల్కును నారాయణపేట అండ్ మక్తల్కు ఆల్మోస్ట్ దగ్గర 19 and 22 19,000 22,000. ఇప్పుడు డీకేఆర్ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ గ్రోన్ లీడరే. సో అది కూడా కొంచెం ఆమెకు ఉపయోగపడ్డది. సరే ఇప్పుడు సరే అది మాట్లాడే ముందు నాకు ఇంతకుముందు పృథ్వీ గారు ఒక డిస్కషన్ పెడుతున్నారు. 8 ఇక్కడ బీజేపీకి వచ్చింది. బీజేపీకి అక్కడ సరే బొటాబొటి మెజారిటీతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి, అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచిండు. వన్ సైడ్ విక్టరీ. ఇంకా అది విక్టరీ ఏమంటారో ఇక మరి కానీ అది వర్స్ట్గా ఓడిపోయిండు జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ ఈక్వేషన్స్ రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది అని అది ఒకవైపు. ఇంకొక వైపు సొంత పార్టీలోనే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈక్వేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నియోజకవర్గంలో చూస్తున్నారా, నా లోక్సభ నియోజకవర్గంలో 2 లక్షల మెజారిటీ వచ్చింది అని ఎవరికి వాళ్ళుగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డిని అట్లా కార్నర్ చేసే అవకాశం సొంత పార్టీలోనే ఉంది అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు గెలిచినందుకు రేవంత్ రెడ్డి గారు బలపడ్డారు అనుకుంటారా, బలహీనపడతారు అనుకుంటారా? అంటే పర్సనల్ గా బలపడతాడేమో. ఏం తర్కం ఉంది, మీ ఇద్దరు డిస్కషన్ కూడా చూసిన. ఎన్డీఏ కూటమిలో ఉన్నా మాకు నష్టం లేదు, ఇండియా కూటమికి వచ్చిన నష్టం లేదు. విన్ విన్ సిచ్యువేషన్. మీరు కనీస రాజకీయ ఆలోచన చేస్తలేరు. మీరు ఏదో గుడ్డిగా రేవంత్ రెడ్డి వ్యతిరేకత చేస్తారు కానీ హౌ కెన్ నువ్వు పృథ్వీ చెప్పు నాకు చంద్రబాబు గెలవడం వల్ల రేవంత్ రెడ్డికి ఎట్లా సమస్య వస్తుంది చెప్పు. ఇప్పుడు ఆడ జగన్ గెలిస్తే రేవంత్ రెడ్డికి సమస్య మీరు వినకుండానే విన్నట్టుగా మీకు మొత్తం జగన్ గెలిస్తే జగన్తో అంటగాగి ఒక 2-3 ఉన్నారు లీడర్లు, వాళ్ళతో సమస్య వచ్చేదేమో. చంద్రబాబు గెలిస్తే సమస్య వస్తుంది మీరు విశ్లేషిస్తుంటే. చంద్రబాబు గెలిస్తే సమస్య అంటలేడు. చంద్రబాబు గెలవడం అక్కడ ఇక్కడ వీళ్ళు వాళ్ళు ఇంకా అర్థం కాలే. ఆ అంతర్గత అంశం అర్థం చేసుకుంటే నీకు అర్థమైంది. చెప్పండి, అంతకంటే ఎక్కువ చెప్పను. ఇంకా నువ్వు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. చంద్రబాబే మాకాయ వచ్చే పరిస్థితి ఉన్నది అని అంటే మీరు ఇంకా ఇండియా కూటమిలోకి వస్తాడని అంటున్నారా? దట్స్ వాట్. మీరు అప్డేషన్స్ చూసుకోకపోతే మీరు కూర్చొని సొల్లు పెట్టుకుంటారు. నేనేం వినాలి? విను, నేను చెప్పేది విను. నేను ఫస్ట్ చెప్పేది విను. చెప్పండి. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ నెయ్యం కొరకు వీడికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్న విషయం మీకు అప్డేషన్ తెలుసా? తెలుసు. తెలిసినాక మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం డిస్కషన్. 18 ఆడ టీఎంసీ 19 వచ్చినాయి. నీకు నితీష్ కుమార్ 17 వస్తే ఎవడొస్తాడు దేశంలో? ఎవడొస్తుంది? ఏ పార్టీ వస్తుంది? కనీసం ఏం చర్చ పెట్టేటప్పుడు కొంచెం తర్కంతో పెట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు 231 ఉన్నాయి. ఎన్ని వస్తున్నాయి? ఎవరికి? బాబుకి ఎన్ని ఉన్నాయి? బాబుకి 16-17 ఉన్నాయి. నితీష్ కుమార్కి ఎన్ని ఉన్నాయి? నితీష్ కుమార్కి 14-15. టీఎంసీకి ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. మరి ఎవడు వస్తాడు అప్పుడు? అట్లా కాదు. నువ్వు రేవంత్ రెడ్డికి నష్టం జరిగే తీరు చెప్పు. రేవంత్ కి నష్టం అన్నది కాదు ఆయన అన్నది. ఆయన అన్నది ఏంటంటే ఒక కమ్యూనిటీ చేతిలో ఇక్కడ మీడియా గానీ ల్యాండ్ గానీ భూములు గానీ వ్యవస్థ అంతా సీన్ లేదు. వ్యతిరేకత్వం చేసిన మీరు అనుకుంటున్నారు. మీరే సర్వం అన్ని మీరే చేతులు మీరు అనుకుంటున్నారు. మాట్లాడారు. మీరు డిస్కస్ చేయరాదండి. మీకుందో లేదో రేవంత్ మీద ప్రేమ. రేవంత్ మీద మాకున్నది. మాకు తెలుసు రేవంత్ ఏందో మాకుంది. మేము రాజకీయం గురించి మాట్లాడాలి, వ్యక్తిగతం గురించి మాట్లాడితే ఈయన పోతాడు. అంత సింపుల్ గా ఉంటదా? ఎవరు చంద్రబాబు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు రాస్తున్నారు? ఎందుకు ఇండిపెండెంట్? ఇది ఇండిపెండెంట్ గా నడుస్తుంది. 100 మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ మనం రియాలిటీకి
ఏం రియాలిటీ నేను గవర్నమెంట్ లో గవర్నమెంట్ కాదు, టీవీ ఎవరిది, ఎన్టీవీ ఎవరిది, అయితే టీవీ ఎవరిది, టీవీ నేను మాట్లాడితే అన్నీ అయిపోయినా? అరే చెప్పు, ఎట్లా ఛానల్ ఎవరి, ఛానల్ ఎవరి, ఎట్లా గెలిచిండు? ఇవన్నీ ఛానల్ ఎవరి, ఎట్లా గెలిచిండు? నిన్న మొన్న వాళ్ళకి వచ్చిన ఎవరి, రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు? ఇవన్నీ లేవా మొన్న? ఏబిఎన్ ఎవరిది, ఇవన్నీ ABN ఎవరిది, ఇవన్నీ లేవా మొన్న? బాలయ్య ఎవరి చేతిలో ఉన్నాయి, ఇవన్నీ ఎవరు మొన్న ఎవరి చేతులు ఉన్నాయి? పాజిటివ్ డిబేట్ మొన్న ఎవరి చేతులు ఉన్నాయి? ఇవాళ ఎవరి చేతులు ఉన్నాయి? మీరు చదువుకున్న వాళ్ళే, నేను కూడా ఇంతో కొంత మీ అంతా చదువుకోవచ్చు, నేను కూడా చదువుకున్నా కానీ కొంచెం గాడిలో వేరే వేరే కాదు గాడి కాదు. అరే మీకు అర్థమైతే లేదు, మీకు నచ్చినట్టు మాట్లాడితే మీకు నచ్చినట్టు మాట్లాడితే కాదు, వాస్తవాలు మాట్లాడితే మీకు వినండి, రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ప్రమాదం ఉందో చెప్పు. నేను రేవంత్ రెడ్డి ప్రమాదం కాదని అన్నా కాదు అని చెప్తున్నాను. దేనికి చెప్తున్నా మాట్లాడిండు పోతుందో ఈ నిట్ల ఎవడు ఎట్లా మాట్లాడే తెలుసా? ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడి ఏంది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూలుస్తా అని చెప్తున్నాను. నేను కూల్చున్నాను చెప్తున్నాను. ప్రాబ్లం ఉన్నది ఏంది, ఏం గదిరించి మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు. ఏం గదిలిస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నీకేం తెలుసా? నువ్వు పోటు కాదు అంతే మరి. ఏం రావు, ఏం కాదు మాట్లాడితే రేవంత్ దగ్గర మార్కులు కొడదామా? నీకు బాస్ ఉండొచ్చు. ఏం పిచ్చా ఏంది? మీరు పిచ్చోళ్ళు చేసి దొంగ ఇన్విటేషన్లు ఇచ్చి మీరు మాట్లాడితే కూడా అవన్నీ బంద్ చేయాలి. ఆయన అక్కడేమో అక్కడ మార్కులు ఏమన్నా నీకున్నారా? కూసోకు నన్ను కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని అట్లయిండు, ఉత్తమ్ కుమార్ ఇట్లా మాకు పంచాయతీ పెట్టడానికి ఎందుకని దేశం మొత్తం పీక్తుంది బీజేపీ. దానికి ఉన్న చర్చ లేదు. మీరు ఏం పెడుతున్నావు నువ్వు? డిబేట్ చూసుకుంటా క్రెడిబిలిటీ ఎవరు కొరకు తెలంగాణ ప్రజల కొరకు బీజేపీకి సంకరాగడం అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? నేను వస్తున్నా ఇప్పుడు అంతగా మంచి మంచి ఛానల్ వదిలేసి నీ కొరకు వచ్చిన నువ్వు బీజేపీకి నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే వన్ సైడెడ్ గా చేసుకో. నేను కాదను, అది నీ ఇష్టం. దేశం గురించి ఎందుకు చర్చ పెట్టావు? కాంగ్రెస్ గురించి నెగిటివ్ చెప్పాలని చెప్పిందా నీకు? వచ్చి కాంగ్రెస్ నెగిటివ్ చెప్పిండా? కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నీకు ఎవరు వచ్చింది చెప్పిన? కాంగ్రెస్ ఎవరి దగ్గర కాంగ్రెస్ ఎవరు వచ్చి నీకు కాంగ్రెస్ ఎవరు వచ్చి ఎవరు నీకు టీవీ? వీళ్ళంతా ఇంటెలెక్చువల్స్ పిలిపించుకున్నాను. కాంగ్రెస్ ఎందుకు రావట్లేదు కనీసం అర్థమవుతుంది నీకు? కాంగ్రెస్ ఎందుకు రావట్లేదు కనీసం అర్థమవుతుంది నీకు? చర్చ పెట్టారు. కామెంట్ చూసుకోండి. నన్ను అంటున్నారు కాంగ్రెస్ కి అనుకూలంగా కాంగ్రెస్ నేనేమంటా కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలవలేదు? ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేదు కదా? మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగా చర్చ చేస్తుంటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి కాంగ్రెస్ అట్లా అవుతుంది కాంగ్రెస్ ఇట్లా అవుతుంది అని చెప్పేసి నేను పరికరాలు ఒక క్వశ్చన్ మిమ్మల్ని నేను చెప్పింది నీకు అర్థమైతే దేశంలో మారుతున్న సమీకరణాన్ని చర్చ పెడుతుంటే మళ్ళా రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో ఇది వచ్చింది, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ ఇది వచ్చింది. అవునండి, నేను అంటున్నా నీ పాజిటివ్ నేను ఎందుకు పెట్టాలి? నీకు పాజిటివ్ చర్చ నేను ఎందుకు పెట్టాలి? 5 లక్షల మెజార్టీ వస్తుంది ఇండియాలో, టాపెస్ట్ మెజార్టీ వస్తుంది. వాళ్ళు కూడా ఎందుకు చెప్తలేవు? ఎవరికి
ఇప్పుడు రఘువీరెడ్డికి చూపిస్తాను నేను. ఈ- మీకు చూపించమని చూపిస్తాను. ఏం చూపిస్తావు? నువ్వు అరే, చర్చ చేయాలా? నువ్వు చర్చలు చర్చ కావాలి. చేయాలి, నీకు ఇష్టం మీరు వచ్చినట్టు వచ్చి- రేవంత్ రెడ్డి అరే, గురించి మీరు చర్చ ఇప్పుడు- పెడతా అంటే మీరు ఇప్పుడు నేను ఎందుకు కూర్చోవాలండి? ఎవరు మీరు- తీసుకొచ్చి పెట్టుకో. ఎవరికి వ్యతిరేకంగా చర్చ పెట్టి రేవంత్ రెడ్డి? నేనేమంటా నువ్వు రఘువీరెడ్డి చెప్పావు నువ్వు ఒక్క- ఎవరు? రఘువీరెడ్డి మీరు ఇండియా చూడండి సార్. బెస్ట్ రికార్డ్ ఇప్పుడు మీరు చూడండి పాయింట్స్ చూడండి. మీరు అక్కడ ఉన్న 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 వాస్తవం చూడండి. అర్థమయ్యేటట్టు అది అరే, ఉన్నాడు ఏ నాకు ఎవరు దాని గురించే చర్చ జరిగేదే దాని గురించి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన దాని మీదే చర్చ ఆ నియోజకవర్గం గురించే మనం మాట్లాడుతున్నది అవును ఆయన చెప్తున్నాడు. దాని గురించే. ఆయన గెలిపించి అదే చెప్తున్నాడు. కష్టపడి అవునా బాబా, అదే చెప్పిండు. ఏమంటున్నాడు పృథ్వీ? ఏమన్నాడు? ఆయన మాట్లాడుతున్నట్టు ఆయన ఒకటి ఉంటది, డిబేట్ చేయడంలో ఈయన తప్పే ఉంది. మాట్లాడుతున్నట్టు ఆయన ఒకటి ఉంటది. అవునా బా మీ పార్టీలో ఫిక్షన్ మాట్లాడుకోండి మీరు గో. వాస్తవాలు సర్కిల్లో మాట్లాడుకోండి. మీకు మాట్లాడుతుంటే ఇబ్బంది అయితే మీరు మాట్లాడుకోండి. మా పార్టీలో నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్పాలనా? ఇక నువ్వు నేనేం మాట్లాడాను నువ్వే అదే చెప్పాలి. నువ్వు నువ్వు మాట్లాడు, నాదే మాట్లాడతా. నువ్వు రాగు లేచిపోయి ఆయన నేను మాట్లాడతా. నీ డిస్కషన్ కాదు అంటే కాదు, నువ్వు లేచిపోయి ఆయన నేను మాట్లాడతా. బీజేపీ వాళ్ళు ఆయన dictate చేసే terms నాకు. రాజ్యాంగం ఆయన ఇప్పుడు మాకు నువ్వు చెప్తున్నావు కూర్చున్నాడు కదా. నువ్వు చెప్తున్నావు అట్లా నువ్వు చెప్తున్నావు ఏం చెప్తున్నాడు? నీకు నువ్వు మాట్లాడు ఏదో ఫ్రస్ట్రేషన్ లోపల పెట్టుకొని లోపల ఏదో ఫ్రస్ట్రేషన్ పెట్టుకొని మాట్లాడండి. Frustration కాదు. ఫ్రస్ట్రేషన్ పెట్టుకొని మాట్లాడు. నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకుంది, నీకు మాట్లాడే స్వేచ్ఛ నీకుంది. యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్. Yes. Don't always me. నువ్వు నాకు తెలియదు నువ్వేందుకు మాట్లాడు నాకు తెలియదు నువ్వు మాట నేను చెప్పేది నేను చెప్తా దయాకర్ నేను చెప్పేది నేను చెప్తా దయాకర్ గా నువ్వు చెప్పేది నువ్వు చెప్పు పృథ్వీగా నేను చెప్పేది నేను చెప్తా వేగంటే 5 లక్షల దాంతో గెలిచింది ఆయన కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ V6 లో ఆయన నేను బరాబర్ తెలంగాణ ప్రజల వైపు అయితే కాంగ్రెస్ ఎందుకు విషయం కప్పుతున్నావు? ఎవరు విషయం కప్పుతున్నాడు నీకు తెలుస్తలేదు. నువ్వు రాలే బరాబర్ అమరుల కుటుంబాలు ఫేక్ దాని గురించి ఆన్సర్ తెలిసి బాగా పెట్టినావు కదా బాగా పెట్టినావు బాబు ఇటును నేను చెప్తే చేసిన చెప్తలేను నేను చెప్తే ఎవరు చేస్తే చెప్తలేను నేను కూడా అందులో కళ్యాణంగా చెప్తున్నా నువ్వు చెప్తే చేయలేదు నీతో కాలే నాతో కాలే ఎవరితో కాలే తెలంగాణలో కానీ దాంట్లో నేను కూడా ఒక భాగంగా నాకు రైట్ ఉంది ఊకో మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తలేను నీ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తలేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ మాట ఇంతకు ముందు నువ్వు కావాలంటే V6 లో పోయి చూసుకో ఆయన ఇట్లా అన్నాడు ఇంటర్నల్ ఇష్యూ పిలిచినా మాట్లాడతాడు ఆయన ఫోన్ చేసేది మీరు చేస్తున్నది ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారికి పదనట్టు ఇది మంచిగా బా ఏం మాట్లాడుతున్నావు ఓకే సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సరే మీరన్న కేంద్రము దేశ రాజకీయాల గురించే మాట్లాడదాం మీరు మా ఛానల్ చూడనట్టుందిలే కానీ సో దేశం చూసుకుంటూ వచ్చినా అరే మీరు ఇప్పుడు చూసిర్రు పొద్దున్న ఇవాళ చూసినా. అర్థం కాదు